కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం 21వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం నుండి శనివారం 2 రోజుల పాటు అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ కనకదుర్గాదేవి ఆలయ దేవస్థాన కమిటీ మరియు ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 23వ తేదీ శుక్రవారం అమ్మవారికి గణపతి పూజ, స్వస్తిహవచనం, మాతృక పూజ, రక్షాబంధనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 4:30 గంటల నుండి నెల్లూరు రోడ్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి 108 కలశాలతో ఎన్నడూ లేని విధంగా అమ్మవారి శోభయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ శోభయాత్రలో గొప్ప కోలాట కార్యక్రమం ఉంటుందన్నారు. 24వ తేదీ శనివారం తెల్లవారుజాము నుండి అమ్మవారికి సుప్రభాత సేవ, దుర్గమాతకు 108 కలశాలతో 9 నదుల జలాలతో, పంచామృతాలతో, బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం 6 గంటలకు శ్రీ కనకదుర్గ పరమేశ్వరి దేవికి ఎంతో ప్రీతికరమైన 21 రకాల పుష్పాలతో అత్యంత వైభవపేతంగా మహాపుష్పయాగం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్త మహాశైల విజ్ఞప్తి. నవదుర్గాం మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాలజ్ఞాన సంపన్నం నమామి భువనేశ్వరి. భక్త మహాశేతుల జయమనగా మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ ఆరంలో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానం నందు ఈ నెల జరగబోయే 23, 24వ తేదీ ఏకవింశతి వార్షికోత్సవం అనగా విగ్రహ ప్రతిష్ఠ జరిగి 21 సంవత్సరాలు పూర్తి సందర్భంగా అంగరంగ వైభవంగా మన దుర్గా సమేత మల్లేశ్వర దేవస్థానం నందు అంగరంగ వైభవంగా విశేషమైన పూజా కార్యక్రమాలు, విశేష సంస్కృతి కార్యక్రమాలు జరుగును. మళ్ళీ 23 శుక్రవారము మొదటి రోజు ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, ఫస్తివాసనం, నవగ్రహ పూజ, యాగశాల ప్రవేశం, అఖండ ద్వీప ప్రతిష్ఠ, మరియు ఉత్సవమూర్తులు ప్రత్యేక అభిషేకం, ఏకకాలంలో ఉత్సవమూర్తికి అభిషేక కార్యక్రమము, తదుపరి మధ్యాహ్న వేద ఆశీర్వచన కార్యక్రమం జరుగును. తదుపరి సంధ్యాకాలంలో నెల్లూరు రోడ్లో వెలిసిన అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర నుండి మొట్టమొదటిసారిగా మన ఆలయం తరపున 108 కలశాలతో అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర నుండి మన దుర్గమ్మ దేవస్థానం వరకు శోభాయాత్ర కార్యక్రమం వైభవంగా నిర్వహించను. ఆ శోభాయాత్ర కార్యక్రమం వెంటబడి సంస్కృతి కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో, బల సంచారాలతో, విద్యుత్ దీపకాంతాలతో, సంస్కృతి కార్యక్రమాలతో, కోలాట కార్యక్రమంతో వైభవంగా శోభయాత్ర కార్యక్రమం నిర్వహించబడును. మరి అంతేకాకుండా 2వ రోజు వార్షికోత్సవం రోజు శనివారం తెల్లవారుజాము అమ్మవారికి 108 కలశాలతో అమ్మవారికి అభిషేకము మరియు 9 నదుల జ్వలాలతో అమ్మవారి ప్రత్యేకమైన అభిషేకం జరుగును. తదుపరి ఉదయం 9 గంటల నుండి గణపతి హోమం, రుద్రహోమం, నవగ్రహ హోమం, వాస్తు హోమం, ధన్వంతరి హోమం, మరి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడును. మధ్యాహ్నం 12 గంటలకు మహాపూర్ణాహుతి. తదుపరి భక్తులు ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించను. భారీ అన్నదాన కార్యక్రమం వచ్చే భక్తులకి ఎవరికి అసౌకర్యం కలగకుండా అమ్మవారి మహాప్రసాద్ అన్నదాన కార్యక్రమం జరుగును. మరి సంధ్యాకాలంలో అనగా 24వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు 21 వార్షికోత్సవం సందర్భంగా 20 రకాల పుష్పాలతో మహాపుష్ప కార్యక్రమం నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ భక్త మహాశైలందు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసి అమ్మవారి కృపగాత్రగా కోరుచున్నారు. అంతేకాకుండా దేవాలయ అభివృద్ధి కమిటీలు భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమాలు వచ్చే భక్తులందరికీ సకాలంలో పూజా కైంకర్యాలు మరియు తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాద వితరణను వైభవంగా నిర్వహించబో. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కార్యక్రమం పాల్గొని అమ్మవారి కృపకు పాత్రగా కోరుచున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ స్వస్తి.